హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మకర రాశిలోని వ్యాపారస్తులకు చూసుకుంటే ఈరోజు వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని ఇబ్బందులు అనేవి తప్పకపోవచ్చు. చేపట్టిన పనులలో అవంతరాలు కలుగుతాయి. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలు వాయిదా పడతాయి. ఇక కీలక వ్యవహారాలలో ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో ఆ ఆలోచనలు స్థిరంగా ఉండక ఇబ్బంది పడతారు. అలాగే ఈరోజు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక బంధువర్గంతో వివాదాలు కొంత బాధించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు మకర రాశి వారు నిర్లక్ష్య ధోరణి వలన, బాధ్యతలను విస్మరించడం వలన నష్టాలను, ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం వలన వారు విడిపోయేంత వరకు వస్తుంది. కాబట్టి ఎవరి జోక్యాన్ని మీరు అనుమతించవద్దు. అలాగే ఉద్యోగస్తులు ఉద్యోగ నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. లంచాలు మాత్రం తీసుకోకండి. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టపోతారు. కాంట్రాక్టర్లు మోసపోయే అవకాశం కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట నష్టం కనబడుతుంది. పాడి పరిశ్రమలలో కూడా పశువులకు అంటువ్యాధులు ప్రబలే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు కూడా కొంత ప్రమాదాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మకర రాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే ముఖ్యమైన అగ్రిమెంట్లు ఏవైతే చేసుకుంటున్నారో అవి వాయిదా పడతాయి. ఇక కొన్ని కార్యక్రమాలు పూర్తి చేయడంలో శ్రమ పడాల్సి వస్తుంది. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఆహార నియమాలను పాటించండి. వ్యాయామం లాంటివి చేయండి. మీకు ఆరోగ్యం కొంత కుదుటపడే అవకాశం కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు అంతగా అనుకూలించకపోవచ్చు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు చేసే యత్నాలు ముందుకు సాగవు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో మార్పులు జరిగే అవకాశం కనిపిస్తుంది. రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు కీలక సమాచారం ఒకటి అందుతుంది. విద్యార్థులు కొన్ని ఇబ్బందులు పడతారు. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సమస్యలు తప్పకపోవచ్చు. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.